హాయ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బావా ఇప్పుడు ఎక్కడికి ఈరోజు? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కదా. లెఫ్ట్ ది మై హోమ్ క్రిష్. రీసెంట్ గా 3 years బ్యాక్ అయింది. ఈ రైట్ సైడ్ ది మై హోమ్ విహంగా. ఇది విహంగా కదా, మై హోమ్స్ విహంగా. ఇది కొంచెం పాతది, అంటే ఒక 7-8 years బ్యాక్ ఇచ్చారు పొజిషన్. 7-8-10 కూడా అవుతుంది అనుకుంటా. 7-8-10 2 BHK 3 BHK అనే ఉంటాయి కదా దీంట్లో. సేమ్ అంతే, 2 BHK 3 BHK ఆల్మోస్ట్ 14 blocks ఉంటాయి దీనికి. విల్లాలు కూడా ఉంటాయా? ఓన్లీ అపార్ట్మెంట్స్ అనేవి? ఓన్లీ అపార్ట్మెంట్స్. మై హోమ్స్ క్రిష్. క్రిష్ లో మస్తు 3 bedroom పెద్ద పెద్దవి ఉంటాయి. యాక్చువల్ గా స్టార్ట్స్ ఫ్రమ్ 1740 SFT నుంచి 2500 SFT వరకు ఉంటుంది. దీంట్లో కూడా అంతే, చిన్నగా ఉంటాయి 3 bedroom, కొంచెం పెద్ద. బాగుంటాయి ఈ రెండు. ఇక్కడ నానక్రమ్ గుడిలో ఐటీలో కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము కొండాపూర్, లింగంపల్లి, ఇంకా మియాపూర్, ఇంకా బాచుపల్లి ఇవన్నీ కవర్ చేస్తాం అన్నమాట. ఈ రోడ్ ని ప్రొఫెసర్ సిపి రోడ్ అంటారు. ఇది వచ్చేసి ఆ DLF సర్కిల్ నుంచి లింగంపల్లి కనెక్ట్ అవుతుంది. లింగంపల్లి రోడ్ కి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ రోడ్ లో పోయి రైట్ సైడ్ కొండాపూర్ వెళ్తాం. కొండాపూర్ లో కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అవి కవర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇదంతా డిఫెన్స్ ఏరియానా? ఇది డిఫెన్స్ కాదు, లెఫ్ట్ సైడ్ అంతా 888 హైదరాబాద్. చాలా పెద్ద. అవునా? HCU 888 హైదరాబాద్, రెండు పక్కన పక్కన. ఇదంతా వాళ్ళదేనా? ఇదంతా వాళ్ళే. ఏరియా మాత్రం మస్తు బా, చాలా బాగుంది. రైటా? రైట్ ఎక్కడికి వెళ్తుంది? ఇది కొండాపూర్కి వెళ్తుంది. యాక్చువల్లీ రోడ్ కొండాపూర్ రోడ్, కొండాపూర్ హై టెన్షన్ లోకి వెళ్తుంది. హై టెన్షన్ లేని రోడ్ కి. ఇది కూడా అపర్ణ సెరెన్ పార్క్. ఓకే. ఇది కూడా చాలా మంచి అపార్ట్మెంట్. గేటెడ్ కమ్యూనిటీ. చాలా పెద్దది. ఇది కూడా 12 blocks ఏమో ఉంటాయి. ఓకే. ఇది పొజిషన్ అయ్యి కూడా 4-5 years అవుతుంది. కాబట్టి దీంట్లో కూడా రీసేల్ ఉన్నాయి. అంటే ఎవరైనా కొత్తగా కాదు, రీసేల్ చూస్తున్నారు, ఇమీడియట్ గా రెడీ టు మూవ్ కావాలంటే రెడీ టు మూవ్. ఇప్పుడు అయిపోయింది, పొజిషన్ అయిపోయింది, వచ్చి ఉంటున్నారు 4-5 years నుంచి. బట్ వెరీ బిగ్ అపార్ట్మెంట్. ఇది కూడా అపర్ణ వాళ్ళది కదా. అపర్ణ సెరెన్ పార్క్ కోట్ల. ఇది కూడా ఆబ్వియస్లీ కదా. 3 bedroom starts from 2.2-2.3 crores. అపర్ణ. ఇది ఎంట్రన్స్. ఇది ఎన్ని రోజులు అయిందో? ఇది 4-5 years అయిందా కన్స్ట్రక్షన్ వచ్చి? అయిపోయింది. బాగుంది, పెద్దగా ఉంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇదేంది ముందుది? సుమద్ర హారిజాన్ అంట. ఇప్పుడు ఏ ఏరియా ఇది? ఇది యాక్చువల్లీ మజిబండాలో ఇది సుమద్ర హారిజాన్. ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది, అది మనం ఇందాక వచ్చిన సెరెన్ పార్క్. అవును, అపర్ణ. అది అపర్ణ వెనుకనే ఇదా? అపర్ణ పక్కన ఇది సుమధుర హారిజాన్ వాళ్ళది 2 towers ఉంటాయి. మళ్ళా దీని పక్కనే అప్పర్గా ఇంకో ప్రాజెక్ట్, అది లక్సర్. అప్పర్ణ లక్సర్ ప్రాజెక్ట్. ఇదంతా ఏం ఏరియా అంటారు? ఇదంతా మజీబండ అంటే ఎక్కడ? కొండాపూర్ దగ్గర. ఇది ఆల్మోస్ట్ కొండాపూర్ పక్కన. కాజాగూడ కాదు కదా, కొండాపూర్. ఓకే, కొండాపూర్ సైడ్ ఇదంతా. అదేం ప్రాజెక్ట్? ఇదే అపర్ణ లక్సర్. ఇది కూడా అపర్ణ వాళ్ళవి 2 ఉన్నాయి. ఓకే. సెరెన్ పార్క్ ఒకటి, ఇది ఒకటి. ఇది సుమధుర వాళ్ళది హొరైజన్. ఇది ఈ అపర్ణ వాళ్ళది లక్సర్ పార్క్. ఇది లగ్జరీ చాలా. ఇది కొంచెం మస్తు ఉంది. అవునవును, లగ్జర్ పార్క్ బాగుంది, మస్తు ఉంది. అది కోట్లే ఉంటది. ఇది కూడా నాకు తెలిసి. ఇది కూడా పొజిషన్ అయ్యి 1.5 years. ఇదంతా అయిపోయింది కదా ఆల్మోస్ట్. 2 years బ్యాక్ అవుతుంది. 2 years బ్యాక్. ఇది కూడా ఇందులో కూడా ఉన్నాయి, ఇంకా సేల్ కు ఉన్నాయా? నాకు తెలిసి ఫుల్ అయిపోయింది అనుకుంటున్నా. కాదా? ఈ రైట్ సైడ్ వచ్చేసి ఇది చూస్తే, ఇది వచ్చేసి SMR వినయ్ ఐకాన్. ఓకే. SMR వినయ్ ఐకాన్ వచ్చేసి కొన్ని ఆల్రెడీ పొజిషన్ అయిపోయినాయి, కొన్ని కడుతున్నారు ఇంకా. ఇదేంటి? ఇది SMR వాళ్ళదా? SMR బిల్డర్స్ వినయ్ ఐకాన్ ప్రాజెక్ట్ పేరు. దీంట్లో కూడా ఆల్మోస్ట్ కొన్ని వచ్చేసి ఉన్నారు కూడా.
60 to 70% కన్స్ట్రక్షన్ అయిపోయి వచ్చేసి ఉన్నారు. ఓకే. కొన్ని నాకు తెలిసి ఇంకో ఇయర్ రెండు కల్లా పొజిషన్ ఇస్తారేమో, ఇంకొన్ని నెక్స్ట్ ఇయర్ ఇస్తారు. ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది కదా ఈ మొత్తం ఈ ల్యాండ్ లోనే. ఇవి మొత్తం SMR వినాయక్ SMR వాళ్ళది కదా ఇది. ఇదంతా ఇది నాకు తెలిసి ఒక 2 BHK 3 BHK అన్నీ ఉంటాయి కదా. 2 BHK 3 BHK లో కూడా మళ్ళీ చిన్నవి పెద్దవి 2000 SFT నుంచి 2800 SFT వరకు కూడా ఉండదు కింద. చాలా పెద్ద మసీద్ బండ నుంచి కొండాపూర్. ఇప్పుడు ఇది మసీద్ బండ నుంచి కొండాపూర్కి వెళ్తున్నాం. కొండాపూర్ హై టెన్షన్ లేన్ అంటారు. ఈ పైన హై టెన్షన్ లేన్ ఉందా? ఓకే. ఇది మొత్తం ఒక 5 kilometers ఉంటుంది. హై టెన్షన్ లేన్ అంటారు. ఓకే. ఇలా అన్ని ప్రాజెక్ట్స్ అనే ఇక్కడ కూడా అన్ని ప్రాజెక్ట్స్ బాగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ అంత హై రైజ్ ఉండవు, ఎందుకంటే ఇక్కడ హై రైజ్ పర్మిషన్ లేవు అంత ఎక్కువ. సో ఉన్న అపార్ట్మెంట్ అంతా కొన్ని 20 floors అట్లా ఉంటాయి. ఓకే. మనకు అపర్ణ, మనకు మై హోమ్స్, ఇంకా మనకు రాజపుష్ప అవి ఇక్కడ అవి లెఫ్ట్ సైడ్ లో ఏంది? అది మై హోమ్స్ మంగళ. ఓకే. ఇది లెఫ్ట్ సైడ్ లో ఇది కూడా ఆల్మోస్ట్ 14 blocks. మై హోమ్స్ మంగళ కొండాపూర్. 14 blocks ఉంటాయి. అన్ని చెట్లే ఉన్నాయి ఇక్కడ అడ్డం. ఇది కూడా చాలా బాగుంటుంది అపార్ట్మెంట్. చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి అరౌండ్ 20 floors ఏమి ఉంటుంది. మై హోమ్స్ మంగళ. ఇది యాక్చువల్లీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే కదా, యాక్సెసిబిలిటీ అన్నిటికీ దగ్గర ఉంటుంది. ఎంట్రన్స్ అదే. ఓకే. సో కొండాపూర్ ఏరియాలో ఉంది ఇది. కొండాపూర్ ఏరియాలో ఉంది. ఇది కూడా పొజిషన్ అయిపోయినాయి అన్ని బుకింగ్ అయిపోయినాయి కదా. ఓకే. ఇప్పుడు న్యూలీ కన్స్ట్రక్షన్ ఏం లేదు కదా. ఇది న్యూ కాదు, ఇది పాతదే. ఇది కూడా పాతదే. రీసేల్ కి ఉన్నాయి దీంట్లో కూడా. ఓకే. రీసేల్ కి ఉన్నాయి అంతే. ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి రీసేల్ ప్రైస్ కొత్తవి కొన్న ఆల్మోస్ట్ సేమ్ ఉంటున్నాయి. ఓకే. ఇప్పుడు అంతకుముందు ఒక 10 years బ్యాక్ కొంచెం లాంచ్ లో తీసుకుంటే తక్కువ ఉండేది. ఇప్పుడు కూడా ఉంటున్నాయి కానీ అంత తక్కువేమి ఉండదు. సో రీసేల్ గా తీసుకున్నా కూడా ఒక మంచి, ఇప్పుడు మై హోమ్ మంగళ అయినా, అపర్ణ సెరెన్ పార్క్ అయినా, అవన్నీ రీసేల్ కి వస్తాయి. మై హోమ్ కృషి అయినా, విహంగ్ అయినా రీసేల్ లో ఒక మంచి డీల్ దొరికితే తీసుకోవడం మంచిది. అంతేగాని మనకు కొత్త కన్స్ట్రక్షన్ అయితే లేదు ఇక్కడ. ఇక్కడ ఉన్నాయి కొత్త కన్స్ట్రక్షన్. నేను చెప్పేది ఒకవేళ ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అంటే వెయిట్ చేయాలి కదా. 2 years వెయిటింగ్. ఇప్పుడు కొంతమందికి రెడీ టు మూవీనే కావాలి. కొత్తవైనా కాకపోయినా రీసేల్ అయినా బాగుంటాయి. వీళ్ళు పెద్ద బిల్డర్స్ మై హోమ్స్. ఇదంతా అదేనా ఏరియా కొండాపూర్. ఈ రోడ్ ఉంది, ఇది కూడా కొత్త రోడ్ యాక్చువల్లీ. జస్ట్ 1 year అయింది ఈ రోడ్. 1 year ఎక్కడికి వెళ్తుంది ఈ రోడ్? అంతకుముందు చిన్నగా ఉండే రోడ్ ఉండే, చిన్నగా ఉండే. కాకపోతే రోడ్ కూడా ఫుల్ లేకుండా సగమే ఉండే. ఈ రోడ్ వచ్చేసి లింగంపల్లి పోతుంది. లింగంపల్లి రోడ్ ఇది. కొండాపూర్ లింగంపల్లి. ఓకే. మధ్యలో గచ్చిబౌలి వస్తుంది కానీ లింగంపల్లి కనెక్ట్ అవుతుంది. ఓకే. ఇదేదో ముందు అపార్ట్మెంట్ ఉంది, ఇండిస్ అంట. ఇది ఇండిస్ వివా సిటీ వాళ్ళది. ఇది కూడా పెద్దది. చాలా 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 పెద్ద కమాండ్ కాకపోయినా ఇది ఆల్రెడీ అయిపోయింది కదా. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్. అవునా? ఈ ఇయర్ ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు. ఇంకా ఉన్నాయా సేల్ కి? ఇండిస్ వివా సిటీ కొండాపూరా? దీని పక్కనే జిహెచ్ఆర్ టైటానియా ఉంటుంది. వీళ్ళు కూడా 3 bedroom ఫ్లాట్స్ 2 bedroom ఫ్లాట్స్ కట్టారు. ఇదా చిన్న అపార్ట్మెంట్ కదా? చిన్న అపార్ట్మెంట్. ఇది తెలంగాణ క్లబ్ యాక్చువల్ గా. తెలంగాణ క్లబ్, కాంట్రాక్టర్ క్లబ్. ఇంకా ఈ రోడ్ లో మరి కొన్ని స్టాండర్డ్ అపార్ట్మెంట్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఆ లెఫ్ట్ సైడ్ చూసినారా? అక్కడ ఉంది. అది పెద్దది 40 floors. అది క్యాండియోర్ బిల్డర్స్. ఏంది ఇది? క్యాండియోర్ కదా. ఆ కంచి చూసినాం మనం. ఇదే క్యాండియోర్. మస్తు ఉంది ఇది కూడా, పెద్ద ఉంది. 40+ floors ఉంటుంది. 40+ floors. క్యాండియోర్ బిల్డర్స్ వాళ్ళది. 2 BHK 3 BHK అన్నీ ఉంటాయా? 2 BHK 4 BHK కూడా ఉంటుందా? ఉండదు కదా దీంట్లో, లేదనుకుంటా 4 BHK. ఇది ఎప్పుడు అయిపోతుందో కన్స్ట్రక్షన్? 2 years అవుతుంది. 2 years. 2 years అవుతుంది. మస్తు ఉంది, పెద్ద. చాలా
ఎంత ఒక 35 ఉంటుందా? 40 ఫ్లోర్స్. 40 ఫ్లోర్స్. కొండాపూర్ ఏరియాలే కదా ఇది? ఇది కొండాపూర్. సో ఎన్ని ఒక 4 ఉన్నాయి కదా? 5 బ్లాక్స్ ఉన్నాయా? 5 బ్లాక్స్ వచ్చు. మనకు కనపడితే 5 ఉన్నాయి. 5 or 6 ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలియదు. సో ఎంత ఉంటుంది ఇది ప్రైస్? ఉండొచ్చు అంటావా? ఇది కొంచెం తక్కువనే ఉండొచ్చు. క్యాండియర్ బిల్డర్స్. అవునవును. దే ఆర్ yet to create the market. ఓకే, కానీ కోట్లే ఇది కూడా. ఆబ్వియస్లీ కోట్లలోనే ఉంటాయి అన్ని కోట్లలోనే ఉంటాయా? సో బాగుంది బిల్డింగ్ అయితే. 2 bedroom వచ్చేసి ఒక 1.3 crores, 1.4 crores. 3 bedroom ఆబ్వియస్లీ అగైన్ స్టార్ట్స్ ఫ్రమ్ 2 crores. అక్కడ ఉంది 5 BHK కూడా ఉందంట. 5 BHK కూడా ఉందంట. అదే ఉంది. 2 ఉంది, 2.5 ఉంది, 3 ఉంది, 3.5 BHK ఉన్నాయి. ఇట్లా వెళ్ళావా? ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ బృందావన్ అని క్యాండియర్ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్దాము. అబ్బా మస్తు ఉంది ఇది. ఇంకా దగ్గర నుంచి అయితే బృందావనం అని కడుతున్నారు. ఇది ఒక ప్రాజెక్టే ఉందా హైదరాబాద్ లో క్యాండియర్? ఇంకా చాలా ఉన్నాయి. 3 ప్రాజెక్టులు ఉన్నాయి. 3 ఉన్నాయా? ఈ రైట్ సైడ్ చిరాక్ స్కూల్. చిరాక్ స్కూలా ఇది? ఓకే, చిరాక్ స్కూల్. ఓకే ఓకే. పెద్ద ఉంది ఇది అయితే. బా మనం ఎన్ని అనుకున్నాం? మన బ్లాక్స్ 5 కాదు, ఏవో చాలా ఉన్నాయి. చాలా బ్లాక్స్ ఉన్నాయి. 12 బ్లాక్స్ కన్నా ఎక్కువనే ఉన్నాయి. 12 ఉన్నాయి నాకు తెలుసు. 12 13 ఉన్నాయి. మస్తు పెద్ద ఉంది కన్స్ట్రక్షన్. అబ్బా ఎంత పెద్ద ఉంది. చిరాక్ స్కూల్. చిరాక్ స్కూల్. ఎంత ఉంటుంది ఇలా ఫీజు? 5 లక్షల 10 లక్షల 4 lakhs ఉంటుందా? 4 లక్షలు అట్లా ఉంటుంది. ఓకే. బట్ చాలా రెప్యూటెడ్ స్కూల్ ఇది కూడా హైదరాబాద్ లో. చిరాక్ డెడ్ ఎండ్ అనుకుంటా. ఇంకా మంచిగా అక్కడ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ స్కూల్ దగ్గర మంచిగా బాగుంది. ఇంటర్నేషనల్ స్కూల్ కదా, మస్తు ఉంది, మస్తు పాష్ ఉంది. ఈ వ్యూ ఇంకొకసారి మనకు క్యాండివర్ది. ఇంకేమన్నా ఉన్నాయి ఇక్కడ ప్రాజెక్ట్స్ మనకు? ఇది ముందర పోతే లెఫ్ట్ సైడ్ ఆరోబిందో వస్తుంది. అదేదో ఉంది వైట్ కలర్ అంటున్నారు మీరు. ఈ లెఫ్ట్ సైడ్ లో ఆరోబిందో బిల్డర్స్ అని వాళ్ళు కూడా అది పొజిషన్ అయ్యింది. అది యాక్చువల్లీ ఇయర్ మార్చ్ కి పొజిషన్ అయ్యింది. ఆ ముందుది ఆ వైట్ ఏదో అది ముందుది ఇంకోటి లింగంపల్లి వే రోడ్ లో ఉంటుంది. రోడ్ లో పోయినప్పుడు కవర్ చేద్దాం. అది వేరే రూట్. అది ఏమో ఇక్కడ నుంచి దగ్గర అన్నట్టు ఉంది అది కదా. చాలా దూరం ఉండొచ్చు. అది దూరం ఉంటుంది. అవునా? మనకు అట్లా అనిపిస్తాయి. ఆరోబిందో రెజెంట్. ఓకే. ఇది కూడా 40 ఫ్లోర్స్ అనుకుంటా అప్రాక్సిమేట్ గా. లేదా రైట్ సైడ్ అది కదా? రైట్ సైడ్ లో. ఇది ఒక 2 టవర్లు ఏమో ఇచ్చారు పొజిషన్ మార్చ్ లో. వచ్చి ఇంటీరియర్ కూడా చేసుకుంటున్నారు అనుకుంటా. ఇంకా కొన్ని ఏమో పొజిషన్ ఇవ్వలేదు. ఇది కూడా అన్ని 3 BHK. ఇదా? ఇది 2 bedroom లేదు. అవునా? అన్ని 3 bedroom ఫ్లాట్స్. అవునా? 3 bedroom ఫ్లాట్స్. సైజ్ వేరీస్. 1675 SFT నుంచి 2000 SFT దాకా ఉన్నాయి అనుకుంటా. ఓకే. ఎప్పుడు అయిపోతుంది ఇది? ఇది మొత్తం అయిపోయింది కదా ఆల్మోస్ట్. జాయిన్ అయినారా? ఫేజ్ వైజ్ ఇస్తున్నారు. అవునా? ఓకే. కొన్ని టవర్స్ కి ఆల్రెడీ ఇచ్చేసినారు. అవునా? 3 అయితే అయిపోయినాయి. ఇంకోటి ఇది కొత్తది కడుతున్నారు. 1.5 year లో అయిపోతుంది మొత్తం. ఇది ఏమన్నారు పేరు? రెజెంట్. ద రెజెంట్ బిల్డర్స్. ఆరోబిందో బిల్డర్స్. ద రిజెంట్ అంట కదా ప్రాజెక్ట్ పేరు. ద రిజెంట్. నేమ్ పేరు. అపార్ట్మెంట్ పేరు. 1.6 అంట స్టార్టింగ్ ప్రైస్ ఫ్రమ్ 1.6 crores అంట. స్మాల్ BHK. ఓకే. స్మాల్ 3 BHK అంటే 1650 SFT. ఓకే. ఇదంతా ఇప్పుడు ఇది ఏమో రూట్? ఇది మన ప్రొఫెసర్ సిపి రోడ్. మనం అటు సైడ్ కొండాపూర్ పోయి మళ్ళీ. సో ఇదంతా కొండాపూరే. ఇప్పుడు మనం యూటర్న్ చేసుకొని లింగంపల్లి రోడ్ వెళ్తాం. అవునా?
నాకు ఈ ఏరియా మాత్రం మస్తు నచ్చింది. ఎంత పీస్ఫుల్ ఉందో, చెట్లు ఉన్నాయి. ఇంకా కొంచెం హెచ్యు, ఇంకా మనకు ఐఐటి అన్నారు. డెవలప్మెంట్ ప్లస్ నేచర్ ఇస్ మస్తు ఉంది ఏరియా. డెవలప్మెంట్ విత్ నేచర్ ఎప్పుడైనా బ్యూటీ. ఇప్పుడు లింగంపల్లి మనం వెళ్ళేది, చెరిపి డెవలప్మెంట్ చేస్తే అంత బాగుండదు. మనం లింగంపల్లి వెళ్తాం, యూటర్న్ చేసుకుంటాం. యూటర్న్ చేసుకొని లింగంపల్లి. ఇది వేరే యాంగిల్లో మామ, మనకు అరబింద ద రెజెంట్ మస్తు ఉంది. ఇది కూడా కొండాపూర్ ఏరియాలో. ఇది స్టార్టింగ్ ప్రైస్ 1.6 అంట. ఒక బోర్డు కూడా పెట్టినారు. ఇది గచ్చిబౌలి. ఇది కొండాపూర్ అయిపోయిందా? ఇంకా గచ్చిబౌలి ఇప్పుడు మొత్తం కన్ఫ్యూజన్ ఉంది కదా. ఇంకా ఇక్కడ నుంచి గచ్చిబౌలి కలిసిపోయినారా, ఏది కరెక్ట్ అని చెప్పనీకి లేదు. నానక్రమ్ కూడా, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నల్లగండ్ల అన్ని కలిసిపోయినాయి. ఇంక ఇదంతా గచ్చిబౌలియా అయిపోయింది అక్కడ వరకే. గచ్చిబౌలి కొంచెము, మళ్ళీ కొంచెం ముందు పోయినాక లింగంపల్లి రోడ్ పడుతుంది. ఓకే. సో ఈ రోడ్ లో ఏమున్నాయి మనకి? ఏమైనా ఉన్నాయా ప్రాజెక్ట్స్? ఈ అరబింద అయిపోయినాక ఈ లెఫ్ట్ సైడ్ ఒకటి బిల్డర్ వస్తుంది. ఇది ఆల్రెడీ అయిపోయింది ప్రాజెక్ట్. మెల్లగెళ్ళు తమ్ముడు. ఏదో ఉంది, వచ్చింది పెద్దది. ఇది కూడా క్యాండియర్ బిల్డర్. క్యాండియర్ అన్న ఇది కూడా. మనం వెనక కూడా చూసినా కదా క్యాండియర్. అండర్ కన్స్ట్రక్షన్. ఇది నాకు తెలిసి ఇయర్ కి పొజిషన్ ఇస్తాడు. ఇది 40+ ఫ్లోర్స్. ఇదేం ఏరియా? ఇది లింగంపల్లి అనుకుంటా. లింగంపల్లి ఏరియాకి వస్తుందా క్యాండియర్? అదేమో కొండాపూరా? అది కొండాపూర్కి వస్తుంది. ఓకే. ఇదేదో ముందుంది, ఇది పాత అపార్ట్మెంట్. ఇది చాలా పాత అపార్ట్మెంట్. అంటే మరీ పాతదేం కాదులే, 2 years బ్యాక్. ఓకే. హార్మోనీ. ఓకే. GRK హార్మోనీ. దీని గురించి పెద్ద ఐడియా లేదు. కాకపోతే పాత అపార్ట్మెంట్ ఏం కాదు, 1.5 years బ్యాక్ పొజిషన్ అవరేజ్. ముందేదో ఉంది, ఇదే క్యాండియర్దేనా? కంచి చూసినాం. ఓకే. ఇప్పుడు యూటర్న్ చేసుకున్నా, సరే యూటర్న్ చేసుకున్నా. ఇంకో రోడ్ లో చూస్తున్నా. ఇది కూడా ఇంకా కన్స్ట్రక్షన్ ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్. మస్తు ఉంది. అది ట్విన్ టవర్స్ లాగానే ఉన్నాయి, మూడు. దీంట్లో ఎట్లా 3 BHK అన్ని ఉంటాయి. 2 BHK కూడా డెలివరీ అంతే. 2-3 BHK అంతేనా? ఇంకా యాజ్ యూజువల్ 1.4 2 crores ప్లస్ 3 BHK. ఓకే. వెస్ట్ హైదరాబాద్ సిలబస్ సింపుల్ గా 2 BHK కావాలంటే 1.4 crore పెట్టాలి. గేటెడ్ కమ్యూనిటీ మినిమమ్. 3 BHK స్టార్ట్స్ ఫ్రమ్ 2 crores. 2 crores నుంచి ఇంకా 1800 SFT అయితే 2 crores, 2000 SFT అయితే 2.1 2.2. ఇంకా అక్కడ నుంచి ఇంకా 2400 2800 3000 4000 8000 SFT కూడా కడుతున్నారు ఇక్కడ. ఇంకా 8000 SFT కావాలంటే ఇంకా 15 కోట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. సో సిలబస్ చాలా సింపుల్. ఇది వీళ్ళు వచ్చేసి వర్టెక్స్ బిల్డర్స్ వాళ్ళు. ఈ వర్టెక్స్ బిల్డర్స్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది వెస్ట్ 33 అని 33 ఫ్లోర్స్ ఉంటుంది. అది ఆ లెఫ్ట్ సైడ్ అంతా అపర్ణ వాళ్ళది. ఇదంతా నల్లగండ్లకు వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినాం మనము? మన నల్లగండ్లకి వచ్చింది. నల్లగండ్లకు వచ్చినావా? లెఫ్ట్ సైడ్ పోతే నల్లగండ్ల వస్తుంది, రైట్ సైడ్ పోతే మియాపూర్ వస్తుంది. ఓకే. ఇది ఏం ప్రాజెక్ట్? ఇది అపర్ణ వల్ల? ఇది అపర్ణ కాదు, ఇది వర్టెక్స్. లెఫ్ట్ సైడ్ ఇది అపర్ణ. లెఫ్ట్ సైడ్ మొత్తము ఒక వ్యూ పెట్టేసి అదంతా నల్లగండ్ల అపర్ణ, అంతా నల్లగండ్ల. ఇప్పుడు నల్లగండ్లలో ఈ ప్రాజెక్ట్స్ అవి నల్లగండ్ల. ఓకే. అపర్ణ ఒకటి, వర్టెక్స్ ఒకటి. మస్తు ఉంది వర్టెక్స్ కూడా, రోడ్ కి దగ్గర. 33 ఫ్లోర్స్. రైట్ పోతే ఆ కొత్త ఫ్లేవర్ వేసినట్టు. ఏది? మియాపూర్ ఫ్లేవర్ కొత్త. లెఫ్ట్ పోతే నల్లగండ్ల. ఇప్పుడు మా రైట్ సైడ్ తిరిగినాము. ఇంకా ఇది ఏం బ్రిడ్జ్? ఇది నల్లగండ్ల
నల్లగల్లో లింగంపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఫ్లైఓవర్ అయితే ఓకే. కొత్తదా పాతదేనా? ఇది పాతదే. 5 years అయింది కన్స్ట్రక్షన్ చేసి. ఓకే. ఇది ఇట్ విల్ లీడ్స్ టు మియాపూర్ రోడ్. ఇప్పుడు మియాపూర్ కి వెళ్తారు. మియాపూర్ కి వెళ్తారు. ఓకే. మియాపూర్ లో కూడా కొత్త ఫ్లైఓవర్స్ పడ్డాయి కదా. మియాపూర్ లో కొత్త ఫ్లైఓవర్ మొన్న రీసెంట్ గానే 1 month అయింది కన్స్ట్రక్షన్ చేసి. ఆ ఫ్లైఓవర్ కి వెళ్తున్నాము. ఓకే. ఆ ఫ్లైఓవర్ చాలా పెద్దది. ఒక 2 kilometers ఉంటుంది, 2-3 kilometers. ఆ ఫ్లైఓవర్ కవర్ చేసిన తర్వాత మియాపూర్ లో ఒక 2 అపార్ట్మెంట్లు, మియాపూర్ టు బాచ్పల్లి రోడ్ ఉంటుంది, అక్కడ ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఆడ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కవర్ చేద్దాం. ఓకే. బిహెచ్ఎల్ ఇది బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. ఇదేదో బస్ స్టాండ్ లాగా ఉంది. చాలా పెద్ద లోపల ఒక లేఅవుట్ లాగా ఉంటుంది. భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఎలక్ట్రికల్ లిమిటెడ్. ఓకే. ఇది మియాపూర్ నుంచి పటాన్చెరు రోడ్ లో వస్తుంది. ఫ్యాక్టరీ ఉంటుంది దీంట్లో. ఫ్యాక్టరీ. ఓకే. ఈ కాలనీ కూడా చాలా పెద్ద కాలనీ ఇది. ఈ రోడ్ లో ఇది కూడా బాగుంటుంది. ఇదేదో వాళ్ళకు ఆఫీస్ వాళ్ళకు ఇదే క్వార్టర్స్ లో ఉంటాయి కదా, అట్లాంటిదా? అట్లాంటిదే. నాకు ఈ ఏరియా చూస్తుంటే నాకు ఈసీఎల్ లో ఉంటాయి ఇట్లానే. ఈసీఎల్ క్వార్టర్స్ లు ఇట్లా డిఫెన్స్ ఏరియా ఉంటది కదా, అట్లనే ఉంది ఏరియా అంతా. చాలా పెద్ద కాలనీ అది బిహెచ్ఎల్. ఇదే కదా కొత్త ఫ్లైఓవర్ మియాపూర్ ఫ్లైఓవర్. ఓకే. చాలా పెద్దది అనుకుంటా కదా. పటాన్చెరు నుంచి మియాపూర్ వే రోడ్ లో వస్తుంది. ఓకే. మనం ఆ ఫ్లైఓవర్ మీదనే వస్తాం ఇప్పుడు. ఇదా? ముందు పోతే పటాన్చెరు. ముందు పోతే పటాన్చెరు వస్తుంది. మనకు మెట్రో కూడా ఉంటుంది కదా మియాపూర్ మెట్రో ఉంటుంది అక్కడ. మియాపూర్ లాస్ట్ మెట్రో. అదే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. సో ఇదంతా మియాపూర్. ఫైనల్లీ మియాపూర్కి వచ్చినాం మనం స్టార్ట్ చేసింది ఎక్కడ? తెల్లాపూర్ నుంచి మియాపూర్. మియాపూర్ కూడా మంచి డెవలప్డ్ ఉంటాయి. లోపల కూడా చాలా ఉంటాయి ప్రాజెక్ట్స్. పటాన్చెరులో ఎక్కువ ఫార్మా కంపెనీస్ ఉంటాయి. ఓకే. అపార్ట్మెంట్స్ కూడా. మళ్ళీ పటాన్చెరు నుంచి ఇంద్రేశం రోడ్ ఉంది. ఆ రోడ్ లో మరి ఎక్కువ లేఅవుట్స్ ఉన్నాయి, ప్లాట్స్. ఎవరైనా ప్లాట్స్ కొనే వాళ్ళు అటు సైడ్ చూడొచ్చు అన్నమాట. ఓకే. ఇది పాత థియేటర్ కదా, ఇది ఏషియన్ జ్యోతి సినిమా అంట. చాలా పాత థియేటర్ ఇది. చాలా పాత. మియాపూర్ దా? మియాపూర్ లో నాకు తెలిసి కొత్తగా పెట్టినారు అనుకుంటా. ప్యాడస్ పాతది ఇది. ఈడ కొత్తగా పెట్టినారు. ఇప్పుడు మనం కొత్త ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. ఇదేనా కొత్త ఫ్లైఓవర్? ఓకే. స్ట్రైట్ పోతే ఇదంతా మియాపూరే కదా. కుక్కుడుపల్లి, అమీర్పేట్, ఓకే, ఎల్బీ నగర్. మనం పటాన్చెరు నుంచి ఇంకా మియాపూర్ రోడ్ పోతున్నాం. ఇదే కొత్త ఫ్లైఓవర్. ఓకే. మియాపూర్ ఫ్లైఓవరా? జస్ట్ 1 month అంతే లాంచ్ అయ్యేది. మస్తు ఉంది. చాలా పెద్ద ఫ్లైఓవర్. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఇది ఒక 3 kilometers ఉండొచ్చు. అవునా? 6 lane? 6 lane. ఇది వచ్చి చాలా బెనిఫిట్ ఉంది. లేకుంటే కింద చాలా ట్రాఫిక్. అవునవునవును, చాలా ట్రాఫిక్ ఉంటుంది. కరెక్ట్. ఇది ఎక్కడ దిగుతాం ఇప్పుడు? ఇది మనం ఆల్మోస్ట్ ఇంకా మియాపూర్ మిడ్ లో దిగుతాం. అవునా? ఓకే. మెట్రో దగ్గర. మియాపూర్ మెట్రో దగ్గర. మనమంతా ఇప్పుడు అటు సైడ్ నుంచి వచ్చినాం. రైట్ సైడ్ అపార్ట్మెంట్ అటు సైడ్ నుంచి వచ్చినాం. ఇది సౌతా నార్త్? ఇది మనకు మియాపూర్ ఎక్కడ వస్తుంది మనకు? ఎవరన్నా కమెంట్ పెట్టమని చెప్పి. మియాపూర్ ఎటు సైడ్ వస్తుంది? బాగుంది ఫ్లైఓవర్. బాగుంది, పెద్దదే. కనపడుతుంది అపార్ట్మెంట్. అది మై హోమ్. మై హోమ్స్. రాకా మై హోమ్స్. మియాపూరా? మియాపూర్ లో కూడా ఉందా మై హోమ్స్? మియాపూర్ లో జవల్ యాక్చువల్ గా ఫస్ట్. ఓకే. జవల్ రాకను అందరు పోతే కనపడుతుంది. 2 పక్కనే ఉంటుంది. వచ్చేసినామా? చూడ ఎంత బెనిఫిట్ అయింది కదా ఇది ఈ ఫ్లైఓవర్. ఈ మియాపూర్ రోడ్ లో కూడా సేమ్ కుక్కట్పల్లి మాదిరి
షాపింగ్ మాల్, బంగారు, అవును షాపింగ్ మాల్స్ అన్ని ఎక్కువ ఉంటాయి ఇక్కడ. చీరల షాపింగ్ ఇక్కడ ఎక్కువ చేస్తారు. ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువనే. సేమ్ కుక్కుడుపల్లి ఇది కూడా మియాపూర్ ఆల్మోస్ట్ అనదర్ వర్షన్ ఆఫ్ కుక్కుడుపల్లి. బిజినెస్ ఎక్కువ ఈ ఏరియాలో. ఎగ్జాక్ట్లీ బాగుంటుంది. కానీ ఆ రోడ్ లోనే ఈ రైట్ సైడ్ పోతే ఆఫీస్ పేటకి. అవును ఆఫీస్ పేట నుంచి మనం హైటెక్ సిటీ కూడా వెళ్ళిపోవచ్చు. కొత్తగూడ. అవును కొత్తగూడ నుంచి హైటెక్ సిటీ వెళ్ళొచ్చు. ఇవన్నీ గోల్డ్ షాపింగ్. ఇది కేఎల్ఎం, మలబార్, చెన్నై షాపింగ్ మాల్, నీరు, చాలా బిజినెస్ ఇక్కడ. ఇవన్నీ ఐడియా ఉంటాయి. అది మై హోమ్ రాక వచ్చేసినాం దగ్గరికి. అది నాకు తెలిసి పొజిషన్ ఇయర్ లోనే అనుకుంటా, జూన్ లో జూలైలో స్టార్ట్ అయిందో మరి స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. ఇస్తారు అనుకుంటా. ఇది కంప్లీట్ 3 BHK. ఇది కూడా చాలా పెద్ద పెద్ద సేఫ్టీలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇది కూడా కాస్ట్లీ. ఎందుకంటే రోడ్ మీద ఉంది కదా, కొంచెం రోడ్ కి దగ్గర ఉంది. మంచి లొకేషన్. లొకేషన్ అవును అడ్వాంటేజ్. ఇక్కడ అన్ని మనకు షాపింగ్ మాల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెస్. మియాపూర్ అంటేనే మంచి. లెఫ్ట్ సైడ్ ఐనాక్స్. ఇది కూడా కొత్తనే. అవును మై హోమ్స్ రాక. ఇదేదో ఉంది షాపింగ్ మాల్ కదా, షాపింగ్ మాల్ GSM మాల్ మియాపూర్. వెస్ట్ సైడ్ అంట. చాలా ఉన్నాయి ఇక్కడ షాపింగ్ మాల్స్. ఇప్పుడు మనము మియాపూర్ నుంచి మళ్ళీ బాచ్పల్లి రోడ్ అని, ఆ రోడ్ లో కూడా కన్స్ట్రక్షన్ బాగానే ఉంది. ఆ రోడ్ వెళ్తున్నాం. ఈ రైట్ సైడ్ KSR హోమ్స్ అని, వీళ్ళు కూడా ఒక 25 crores కడుతున్నారు. 2 towers. ఓకే ఇది కూడా మంచి KSR గ్రీన్స్. మియాపూర్ లో మీరు అప్పట్లో మస్తు తిరుగుతుండే కదా మీరు అప్పట్లో కాలేజ్ లో ఉన్నప్పుడు? హైదరాబాద్ అంటే తిరుగుతున్నాం అంతే. మియాపూర్ ఎక్కువ తిరుగుతుండే అని విన్నా నేను. నువ్వు చెప్తుండే కదా అప్పుడు. నేను మియాపూర్ లో మస్తు తిరుగుతుండే. ఇప్పుడు మియాపూర్కి చాలా తేడా అయిపోయింది. అది మస్తు ఫేమస్ అది SVM గ్రాండ్స్. చాలా ఫంక్షన్స్ అవుతాయి దాంట్లో. అది తెలిసి మా ఫ్రెండ్ వాళ్ళదే చాలా అయినాయి. 2-3 ఫంక్షన్లు అయినాయి దాంట్లో SVM గ్రాండ్స్ లో. ఒక రిసెప్షన్ అయింది, ఒక పెళ్లి అయింది. మీకు 1.5 వస్తుంది. అవును 1.5 crore అట్లా రావచ్చు. మంచి హ్యాపీనింగ్ ప్లేస్ మియాపూర్. ఆల్రెడీ డెవలప్డ్. ప్రతిరోజు ఆఫీస్ లోకి అంటే కుక్కుడుపల్లి దగ్గర. అవును ఇది అన్నిటికీ దగ్గరనే. కుక్కుడుపల్లి దగ్గరనే మనకు. అది కూడా హైటెక్ సిటీ గారి దగ్గరనే. అది కూడా క్యాండియర్ బిల్డర్స్ రైట్ సైడ్ అది పడుతుంది. ఇది ఉంటే బాగుంటాయి ఈ ఏరియాలో. మియాపూర్ లో మంచి. ఇది క్యాండియర్ బిల్డర్. మళ్ళీ ఇది మియాపూర్ లో నాకు తెలిసి ఇవే అనుకుంటా పెద్ద కన్స్ట్రక్షన్ కదా. 40 అని ఉంది. అదేనా? అది క్యాండియర్ 40 అనేది పేరా? ఇది కూడా క్యాండియరేనా? ఇది వర్టెక్స్ అనుకుంటా. ఓకే కన్స్ట్రక్షన్ అయ్యేది వర్టెక్స్. రైట్ సైడ్ వర్టెక్స్ మియాపూర్ లో. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 35 to 40 crores మధ్యలో ఉండొచ్చు. వీళ్ళది కూడా బాగానే ఉన్నాయి. 12 towers దాకా ఉన్నాయి. 8 towers దాకా ఉన్నట్టు. 2 BHK 3 BHK అన్ని ఉంటాయి. డిఫరెంట్ వెరైటీస్. 2-3 BHK. అదేమో క్యాండియర్ చాలా బాగానే ఉన్నాయి. విలేజ్ అవునవును. కొండపల్లి చూసినాము, లింగంపల్లి చూసినాము, మియాపూర్ ఒకటి. ఓకే క్యాండియర్. ఇక్కడ ఏం మనకు అపర్ణ వాళ్ళ ఏం లేవు. అపర్ణ వాళ్ళది లేదు, వీళ్ళే ఉన్నారు. ఓకే క్యాండియర్. ఓకే రాజపుష్ప అనేది మనకు అక్కడనే ఉంటదేమో కదా. గచ్చిబౌలి, వెస్ట్ హైదరాబాద్. అదేంది లెఫ్ట్ సైడ్ లేదో ఉంది. అది కూడా క్యాండియర్ వాళ్ళే. అవునా? చాలా ఉన్నాయి. అది నేను పునాదులు వేసేటప్పుడు వచ్చింది, ఫౌండేషన్ వేసేటప్పుడు వచ్చింది. అవునా?
ఈ క్యాండియర్ 40కి వచ్చినప్పుడు వీళ్ళు అప్పుడు ఫౌండేషన్ చేస్తుంటారు. ఇది కూడా కంప్లీట్ 3 bedroom ఫ్లాట్. మస్తు డెవలప్ అయింది ఏరియా మియాపూర్, మంచి షాపింగ్ మాల్స్. ఇది కూడా నాకు తెలిసి ఇంకొక 1.5 year లో 2 years లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది, లేకుంటే 1 year లో కూడా ఇవ్వచ్చు. సో ఎవరైనా 1.5 crore to 2 crores మధ్యలో 3 BHK కొంచెం పెద్ద సైజ్ ఇవ్వాలంటే ఇది బెస్ట్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటు సైడ్ కి ఆఫీస్ లేదు అంటే ఇది బాగుంటది. క్యాండియర్ ట్విన్స్ అని 2 ట్విన్ అపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి. ఇది కంప్లీట్ 3 BHK. 3 BHK ఇది ఓన్లీ కంప్లీట్ 3 BHK. ఈ రోడ్ ఇట్ లీడ్స్ టు బాచ్పల్లి. ఇప్పుడు బాచ్పల్లికి వెళ్తుందా ఈ రోడ్? ఈ రోడ్ బాచ్పల్లికి వెళ్తుంది. సో ఇదంతా బాచ్పల్లి రూట్ కదా? ఇది బాచ్పల్లికి పోయే రోడ్. బాచ్పల్లిలో చాలా ఉంటాయి కదా ఇంజనీరింగ్ కాలేజెస్. బాచ్పల్లిలో ఫేమస్ ఏంటంటే స్కూల్స్ బాగుంటాయి. మహీంద్రా టెక్ కూడా ఉంది కదా బాచ్పల్లిలో. మళ్ళీ అపర్ణ వాళ్ళు కట్టారు యాక్చువల్గా. అక్కడ కనపడుతుందా? అది వాసవి వాళ్ళది. ఓకే, వాసవి గ్రూప్. కంప్లీట్ 2 BHK యాక్చువల్గా. వాసవి అర్బన్ రైజ్ అని 2 BHK అపార్ట్మెంట్స్ కట్టారు. ఓకే, బాచ్పల్లిలో. బాచ్పల్లి రోడ్ ఇది ఆవాసా? ఆవాస్ బిల్డర్స్ అని. ఆవాస్ బిల్డర్స్ మన బాచ్పల్లి రోడ్. ఓకే, బాగుంది. కలర్ ఏదో వెరైటీ. కలర్ బాగుంది. బిల్డింగ్ కూడా బాగుంది. అంటే కొంచెం క్యాజువల్ మాదే బాగుంది టైప్ లా కట్టిండు. లేదు ఆఫీస్ ఏమో ఇది. నేను కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు కానీ ఏమో తెలియదు మరి దీని రేట్స్ ఎట్లా ఉంటాయో తెలియదు. అవునవును, కానీ కొంచెం అఫోర్డబుల్ ఉంటాయి. అవునవును, అఫోర్డబుల్ ఉంటుంది. ఇంకా బాచ్పల్లిలో ప్రాజెక్ట్స్ ఇట్లా ఉన్నాయి. ఇదేంది? ఇది బాచ్పల్లి కదా ఇదంతా. మస్తు డెవలప్ అయింది బాచ్పల్లి. మొత్తం బడ్జెట్ కదా ఇక్కడ అంతా. కొంచెం బడ్జెట్ అపార్ట్మెంట్స్, బడ్జెట్ అంతే కదా, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. మనకు హైటెక్ సిటీ గచ్చిబౌలి, మనకు నియోపోలిస్ కంటే బాచ్పల్లిలో కొంచెం రీజనబుల్ ప్రైజెస్. అన్ని 2 BHK లో ఉంటాయి. 2 bedroom ఫ్లాట్స్ అన్ని. ఓకే, చాలా టవర్స్ ఉంటాయి. 10 టవర్లు ఏమో ఉంటాయి. బడ్జెట్ కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ. మరి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏముందో తెలియదు కానీ ప్రైస్ 2 years బ్యాక్ అయితే 60 lakhs ఉంది. ఇప్పుడు నాకు తెలిసి ఒక 10 lakhs పెరిగింది వచ్చాము. 70-75 lakhs అట్లా. మనకు ప్రైస్ అయితే మనకు తెలియదు. ప్రైస్ అయితే మనకు తెలియదు, మనం జస్ట్ చూస్తున్నాం. మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి అన్ని చూపెట్టాలి కాబట్టి మనం చూస్తున్నాం అన్ని. సో మనమేం రియల్ ఎస్టేట్ అయితే కాదు. ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పలేము. మనం మన హైదరాబాద్ లో డెవలప్మెంట్ అయినాయి మనం చూపెడుతున్నాం అంతే. అప్రాక్సిమేట్ ప్రైస్ మన హైదరాబాద్ లో డెవలప్మెంట్ ఎట్లుందని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం యాజ్ ఎ ట్రావెల్. క్లౌడ్ 33. ఓకే, ఆన్ క్లౌడ్ 33. బాగుంది. అర్బన్ రైజ్ వాళ్ళ బిల్డర్స్. ఓకే, ఆన్ క్లౌడ్ 33 బాగుంది. నేను కొంచెం చెప్పాను. అర్బన్ రైజ్ వాళ్ళ బిల్డర్స్ బాగుంది. రిటర్న్ లో పోయేటప్పుడు క్యాండియర్ యాంగిల్ వచ్చి ఉంటున్నారు ఆల్రెడీ. అంటే పొజిషన్ అయి కూడా 2 years అవుతుంది. బాగుంది ఈ ఏరియా కూడా. మియాపూర్ బాచ్పల్లి రూట్ కూడా మంచి హ్యాపెనింగ్ ప్లేస్. ఆల్రెడీ డెవలప్డ్, ఇంకా డెవలప్ అయితేనే ఉంది. అది మెయిన్ రోడ్ కదా, ఇంకా వచ్చేసినాం. స్ట్రైట్ పోతే మియాపూర్ మెయిన్ రోడ్. ఇదేంటి ఐనాక్స్ కదా, మియాపూర్ లో ఐనాక్స్ కొత్తగా ఇది. కొత్తది ఇంకా అవ్వలేదు స్టార్ట్. అవునా? రైట్ సైడ్ ఒక ఐనాక్స్ చూసినాక అది మియాపూర్ కాదనుకుంటా కొంచెం. ఈ సితారా కూడా మస్తు ఫేమస్ బా. చాలా ఫంక్షన్స్ అయినాయి అందులో. నేను చాలా వెళ్ళిన దాంట్లో. సితారాలో కూడా మస్తు అయినాయి. 10 ఫంక్షన్లు అయినాయి దాంట్లో. కానీ నాకు మస్తు ఇష్టం ఇది మియాపూర్ కుకుడుపల్లి ఏరియా. ఎందుకంటే మన ఇంకా ఇది వెళ్ళేదారా, వాన పడుతుంది. వాన స్టార్ట్ అయింది రో. ఆగిపోతుంది అనుకుంటా, కాదా? పడుతుంది, పడుతుంది అయిపోతుంది, పడుతుంది అయిపోతుంది.